ఆర్థిక వసూళ్ల మధ్య సంక్షేమానికి పెద్దపీట. సో, మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి, రాష్ట్ర పునరుద్ధరణం గురించి ప్రగతి వైపు అడుగులు వేస్తున్న ఆర్థికంగా ఇంకా సుస్థిరం కావాల్సి ఉంది. పాత ప్రభుత్వం సృష్టించిన ఆర్థిక సంక్షోభం నుండి బయటకు రావాల్సి అయితే ఉంది. సో, మనకు బడ్జెట్‌లో చూసుకున్నట్లయితే సంక్షేమ పథకాలకు సంబంధించి సూపర్ సిక్స్ అమలుకు ఈ బడ్జెట్ తొలి ప్రాధాన్యం ఇవ్వనుంది. ఈ పథకాలకే ఏడాదికి 33,000 కోట్ల ఖర్చు చేయబోతున్నారు. దీంతో పాటు సాగునీటి ప్రాజెక్టులు, వ్యవసాయం, ఆరోగ్యం, గ్రామాల అభివృద్ధి, విద్యకు ప్రాధాన్యం ఇస్తున్నారు. సో, దాంతో పాటు మరికొన్నికైతే చేస్తున్నారు. సో, మొత్తంగా చూసుకున్నట్లయితే సంక్షేమ పథకాలకు సంబంధించి ఈ బడ్జెట్‌లో ఈ బడ్జెట్‌లో పథకాలకు సంబంధించి పెద్దపీట అయితే వేస్తున్నారన్నమాట. 33,000 కోట్లు ఒక్క సంక్షేమ పథకానికైతే అందించడానికైతే బడ్జెట్‌లో కేటాయింపులు అయితే చేయడం అయితే జరిగింది. బడ్జెట్ అయితే ఏడాదికి పెరుగుతూ ఉందన్నమాట. ఈ నేపథ్యంలో ఈ బడ్జెట్‌లో సంక్షేమ పథకాలకు 33,000 కోట్లు కేటాయించారు. అన్ని పథకాలకు సంబంధించి కూడా నిధులైతే కేటాయించడం జరిగిందనమాట. అన్ని పథకాలకు కూడా సో, నిధులైతే కొరత లేకుండా చూస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. నిన్న బడ్జెట్ అయితే ప్రవేశపెట్టడం అయితే జరిగిందనమాట. సో, ఇది మనకి తాజా సమాచారం. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి.